స్కూల్ బ్యాగ్లో 5 కిలోల హ్యాష్ ఆయిల్ పట్టుబడ్డదట. గట్కేసర్ రైల్వే స్టేషన్లో పోలీసులకు పట్టుబడ్డ 17 సంవత్సరాల బాలుడు మైనర్ 17 ఏళ్ల పోరగాన్ బ్యాగుల ఈ హ్యాష్ ఆయిల్ దొరికిందట. వైజాగ్ నుంచి రైల్లో హైదరాబాద్కు వస్తుందట. దొరికిన సరుకు విలువ 1,15,00,000 చూడండి ఎంత భయంకరంగా ఉందో. అంటే ఈ యొక్క డ్రగ్స్ యొక్క ఈ మాదక ద్రవ్యాల సరఫరా కోసం పిల్లలని వాడుకుంటారు. డౌట్ రాదు కదా, స్కూల్ బ్యాగ్లోకి వేసుకొని వస్తున్నాడు అనుకోండి, డౌట్ ఎందుకు వస్తుంది? సో డౌట్ రాకుండా ఆ పిల్లల చేతికి ఇస్తున్నారనమాట. మాయమాటలు చెప్పి డబ్బు ఎరవేసి పిల్లలతో తప్పుడు పనులు చేయిస్తున్నారు. ఇలా స్కూల్ బ్యాగ్లో 1,15,00,000 విలువైన 5 కిలోల హ్యాష్ ఆయిల్ అంటే గాంజాయి నుంచి తయారైనటువంటి ద్రవమట. అది గాంజా ఆకు నుంచి తయారు చేస్తారట దాన్ని. ఆ ద్రవాన్ని పెట్టుకొని వైజాగ్ నుంచి రైల్లో హైదరాబాద్కు వచ్చిన ఒక 17 ఏళ్ల బాలుడు పోలీసులకు దొరికింది. గట్కేసర్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు నేరేడ్మెట్ కమిషనరేట్లో శుక్రవారం సిపి సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. ఒడిశా చిత్రకొండ ప్రాంతానికి చెందిన దేబేంద్ర జోడియా అలియాస్ సీను గాంజా నుంచి హ్యాష్ ఆయిల్ తీసి దాన్ని తెలుగు రాష్ట్రాల్లో పెడ్లర్లకు సరఫరా చేస్తూ ఉంటాడట. పోలీసులకు చిక్కకుండా గాంజా హ్యాష్ ఆయిల్ రవాణా చేసేందుకు దేబేంద్ర మైనర్లను వాడుతూ ఉంటాడు. పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించి మైనర్లతో తన పని చేయించుకుంటూ ఉంటాడు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలుడు దేబేంద్ర మాయలో పడ్డాడు. 6వ తరగతి దాకా చదివి ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న దేబేంద్ర అతన్ని డ్రగ్స్ సరఫరా నెట్వర్క్లో చేర్చుకున్నాడు. చిన్న చిన్న ప్యాకెట్స్లో హ్యాష్ ఆయిల్ ఇచ్చి వైజాగ్, విజయవాడ వంటి ప్రాంతాలకు పంపించేవాడు. ఇదే క్రమంలో హైదరాబాద్కు 5 కిలోల హ్యాష్ ఆయిల్ను ఆ బాలుడితో పంపించాడు. ఓ స్కూల్ బ్యాగ్లో హ్యాష్ ఆయిల్ ప్యాకెట్లు పెట్టుకొని వైజాగ్లో రైలు ఎక్కిన బాలుడు పలు రైళ్లు మారి బుధవారం ఉదయం గట్కేసర్ రైల్వే స్టేషన్లో దిగిండు. సరుకు తీసుకునే వ్యక్తి కోసం ఎదురు చూస్తుండు. దీనిపై సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు ఆ బాలుని అదుపులోకి తీసుకొని 5 కిలోల హ్యాష్ ఆయిల్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడు హ్యాష్ ఆయిల్తో హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. డ్రగ్స్ సరఫరా చేస్తూ మైనర్లు పట్టుబడితే శిక్షలు ఉండవని, వారిని సులభంగా బయటకు తేవచ్చనే ఆలోచనతోనే డ్రగ్స్ ముఠాలు పిల్లలను వాడుతున్నాయని సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న మైనర్లకు కూడా కఠిన శిక్షలు పడతాయని సిపి హెచ్చరించారు. ప్రస్తుత కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు దేబేంద్రను త్వరలో అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. చూడండి పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నట్టు అక్కడ పాపం. సరే వాళ్ళు అమాయకులే కావచ్చు, కానీ ఆ పేరెంట్స్కి ఏం చెప్పి వాడిని హైదరాబాద్కు పంపించిండు ఆలోచించండి ఒకసారి. సో దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, మన పిల్లలు ఎక్కడ పోతున్నారు ఏంది అని.